వారేవా ఏం చెప్పావు కేటీఆర్. జనం పరిస్థితి ఊపర్ శర్వాని అందరు పరేషాని. అప్పు లేనోళ్ళు కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ టీం మాత్రమే. నిజమే, అందరికీ అప్పులే మిగిలాయి. రాము రేమో అన్నప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు. ఎందుకంటావు? మతి గతి తప్పిన స్పీచు పాప మాముదం తాగిన ముఖాలేసిన సీనియర్లు. ఏం చెబితిరి అప్పులు లేనోళ్ళు ఎవరు అన్నాడు. ఎవరు చేతులెత్తలే. అందరికీ అప్పులే ఉన్నాయి, ఒక్క కల్వకుంట్ల ఫ్యామిలీకి బీఆర్ఎస్ టీంకు తప్ప. జనం పరిస్థితి ఊపర్ షేర్వాని అందరు పరేషాని లెక్కుందన్నమాట. సీఎంను ఎక్కిరిద్దామని అనుకున్న పల్లవే కానీ ఒకవేళ అటు చూపితే మిగిలిన మిమ్మల్నే చూపుతున్నాయి రామా. 10 ఏళ్ళు పాలించిండ్రు, జనం బొక్కల బనీన్లు వేసుకునే పరిస్థితే ఉంది. ఇంకా నిజం చెప్పిండ్రు. 10 ఏళ్ళు పాలించి మీరు చేసిన పుణ్యమే ఇది. నిజం ఒప్పుకుండ్రు. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకే, బాగుపడుతుంది అందుకు కాదు, అప్పుల పాలైతందుకు. మీరు చేసిన అప్పులకు తిప్పలు ఈ సర్కార్ కంటిన్యూ చేస్తున్నది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారన్నమాట. ఇది నిజమే. మీరెవరు వచ్చినా ఏం ఒరిగిందేం లేదని తేలిపోయింది, జనానికి తెలిసిపోయింది. అప్పులు పుడతలేవని రేవంత్ చెప్పినట్టుగా తెలంగాణ జనమంతా అప్పుల్లో ఉన్నారని నువ్వు చెప్పావు. ఇద్దరే అన్నమాట. ఓటేసిండ్రు కదా, 5 ఏళ్ళు శిక్ష అనుభవించండి అని అన్నాడు. అంటే కాంగ్రెస్కు ఓటేసినందుకు కష. ఈ సర్కారు వద్దంటున్నారంట జనాలు. అంటే జనానికి బుద్ధొచ్చిందని చెప్తున్నాడు రాముడు. అంతేగాని బీఆర్ఎస్ వాళ్ళ పాపాలు లోపాలు ఏమీ లేవని చెప్తున్నాడు. వాళ్ళంతా కరెక్టే. పిచ్చి జనమే కేసీఆర్ని కాదని రేవంత్ని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు తగిన శాస్తి జరిగిందంటున్నాడు. ఇలా సమయం దొరికినప్పుడల్లా తండ్రి కొడుకులు ఇద్దరు జనాన్ని శాపనార్థాలు పెడుతున్నారు, దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు అదే చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు 3 ఏళ్ల దాకా. పాపం ఈ 3 ఏళ్ళు ఏం చేయలేకపోతున్నామని కూడా బాధపడిపోయాడు రాము. పార్టీ మారిన ఎమ్మెల్యేలను సన్నాసులు దద్దమ్మలు అన్నాడు. అప్పుడు పార్టీలోకి గుంజుకున్న మీరు కూడా సన్నాసులు దద్దమ్మలే అవుతారు కదా. ఏ 10 మంది సన్నాసులు అయితే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఇవాళ. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 పాత విషయాలు వద్దు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు అధికారం పోయినాక ఇట్లా తిక్క అంతే. అందరిది ఇదే తంతు. సీఎంను మైండ్ దొబ్బిందనే విధంగా మాట్లాడినావు. గతంలో చాలాసార్లు చెప్పిన ముచ్చట్నే ఇది. మరి నీ మైండ్ కూడా దొబ్బిందేమో అనిపిస్తుంది రాము. వాడు వీడు అంటావు, సీఎంని పట్టుకొని ముఖ్యమంత్రి గారే అని మరోసారి అంటావు, రాము రేమో అంటావు. నిజం చెప్పొద్దు. నువ్వు రాము రేమో అన్నప్పుడల్లా నువ్వే ఆ రాము అనిపిస్తుంది. నీ పేరు కూడా రామే కదా, నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది. చివరాఖరు ముచ్చట, నువ్వు మాట్లాడుతున్నంతసేపు ఆ వేదిక మీద ఉన్నోళ్ళు ఆముదం తాగినట్టు ముఖం పెట్టారు. జర గమనించు. సీనియర్లు అయితే నీ వంక భయంగా చూస్తున్నారు. ఏం మాట్లాడతాడో, ఏం తడబడతాడో, నాలుక మడతెడతాడోనని. అంటే ఇంకా నువ్వు నన్ను మించిన గనులు లేడనుకుంటున్నావు, ఇంకా యువరాజేనని భ్రమలోనే ఉన్నావు. అధికారం లేదనే విషయం తెలిసినప్పుడల్లా ఇట్లా ఎడాపెడా ఏది పడితే అది మాట్లాడే క్రమంలో నిజాలు చెప్తున్నావు. 10 ఏళ్ల పాలన లోపల పాపాలను చెప్పకనే చెబుతున్నావు. 3 ఏళ్ళు ఆగాలనా అని మదన పడుతున్నావు. ఈ దుస్థితికి కారణమైన జనాలను శపిస్తున్నావు. అనుభవించుండ్రి కొడుకులారా అన్నట్టుగా రాము రేమో పాత్రల్లో జీవించేస్తున్నావు. ఏమంటావు? కాదంటావా?